అసలు ఈ ప్రపంచంలో ఏ రోగమైనా ఉండొచ్చు కానీ అప్పు రోగం మాత్రం ఉండొద్దు. ఎందుకంటే అన్ని రోగాల కన్నా పెద్ద రోగం గదే కాబట్టి. ఇగో గీడ చూడుర్రి, అప్పు చేసిన పాపానికి గీ అక్కను పాపం చెట్టు గట్టేసి మరీ ఎట్లా కొడుతున్నారో. అసలు ఇది ఏడ జరిగిందంటే సీఎం చంద్రబాబు సారు సొంత నియోజకవర్గంలోనే జరిగింది. అంటే కుప్పంలో జరిగింది ఈ దారుణం. అప్పు తీర్చలేదని చెప్పేసి చెట్టు గట్టేసి దారుణంగా చిత్రహింసలు పెడుతున్నారు గా అప్పిచ్చినోళ్ళు. ఇక ముచ్చట్లోకి పోతే చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో గీ దారుణం జరిగింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీషక్క గీమెనే గీ చెట్టు గట్టేసినామే. గామె ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా గామె భర్త పేరు వచ్చేసి తిమ్మ రాయప్ప. అయితే గీ తిమ్మ రాయప్ప అనేటాయన ఏం చేసిందంటే అదే ఊరికి చెందిన మునికన్నప్ప అనే టీడీపీ కార్యకర్త దగ్గర 3 సంవత్సరాల కింద 80,000 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. ఇక గీ అప్పుడు తీసుడు చాలా కష్టంగా ఉందని చెప్పేసి భార్యని బిడ్డలను వదిలిపెట్టేసి ఎక్కడో వెళ్ళిపోయిండు తిమ్మరాయప్ప. కానీ శిరీషక్క మాత్రం గట్ల చేయలే. జర ధైర్యంగా ఉండి కూలి పనులు చేసుకుంటా పిల్లల్ని పోషించుకుంటా మెల్లెమెల్లగా అప్పు తీరుస్తున్నదట. ఇక మెల్లెమెల్లగా కాదు, నాకు మొత్తం ఒకటేసారి కావాలని చెప్పేసి టైంకి ఇవ్వనందుకు రోడ్డు మీద పోతుంటే గలీజ్ మాటలు మాట్లాడుకుంటా దూషించి నాకు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి బెదిరించిందంట. అగో పాపం చెట్టు గట్టేసి అక్కను ఎట్లా కొడుతున్నాడు చూడుర్రి. పక్కన పిల్లగాడైతే వల్ల ఏడుస్తున్నాడు పాపం. గాన్ని చూసైనా గిల్ల గుండె కరగలేదా? అసలు గాడు ఉన్నోళ్ళు ఆడోళ్లే కదా, గా ఆడోళ్లే ఇంకా ఆడమి పైన గంతగానం దాడి చేస్తే ఎట్లా చెప్పుర్రి? అసలు మానవత్వమే లేదా గిల్లకైతే? ఇగో గీమైతే మరీ ముసలుగున్నది. ఇక చచ్చిపోయే ఏజ్లో కూడా గామెకు గంత ఆశ ఎందుకు, గంత స్వార్థం ఎందుకు? ఎట్లా మాట్లాడుతుంది చూడుర్రి. అయితే గీ అక్క వాళ్ళ కొడుకు అభిరామ్ది టీసీ తీసుకొని ఊళ్ళ నుంచి పోతుంటే మునికన్నప్ప, వాళ్ళ భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు రాజేశ్వరి గీ నలుగురు కలిసి చంపేస్తామని బెదిరించారంట. మోటార్ సైకిల్ మీదకించి గుంజుకొచ్చి ఆమెను ఇష్టం వచ్చినట్టు కట్టెలతోను కొట్టి ఇగో గిట్ల తాడు తీసుకొని దారుణంగా చెట్టుకు గట్టేస్తున్నారు. ఇక గిట్ల ఆడపిల్లలను కూడా చూడకుండా చెట్టుకు గట్టేసి గిట్ల కొట్టి నా పిల్లల్ని కూడా బాధ పెట్టినందుకు గీళ్ళకైతే శిక్ష పడాలని చెప్పేసి గాల మీద కేసు అయితే నమోదు చేసింది. అక్కను అట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టినందుకు ఆగో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో పడ్డది చూడుర్రి పాపం. గాల ఇల్లు కూడా ఏదో పెద్ద ఇల్లు కాదు, ఏదో చిన్నగా ఉన్నది. అగో చూడుర్రి, దానికి దర్వాజా కూడా లేదు, చిన్న బట్ట కట్టున్నది గంతే. గదే ఇల్లు అక్కది. గంత చిన్న ఇల్లు పెట్టుకొని ఎట్లా తీరుస్తుంది చెప్పుర్రి అప్పు? గా అక్కను గాలు ఎట్లా కష్టపెట్టిర్రు అనేది గా అక్క మాటలనే ఓసారి వినుర్రి మీరు. మేమేం చేస్తున్నాడు అప్పు, తెలుసో తెలియక చేసేసి తమ్ముడు చచ్చిపోతాడని కూడా ఇంకొక నాడు పుడతామా పెరుగుతామా అనేసి ఆ తమ్ముడు ఆడపోయి దాముకునేసినాడు. నేను మా ఇంటైన గొడవలు పడి మా సంసారం నేను నీసుకుంటుంది. వాడి తమ్ముడి నుంచి మా సంసారమే పోయింది. ఈ మారి బట్టలు పేసి ఇంత దారుణంగా ప్రవర్తించాడు. నిన్న కట్టేసి చెట్టుకేసి చేయిలా ముందుకెట్టే కొట్టినారు. మా కొడుకు ఏడుస్తూ ఉంటే కూడా వదలలేదు. నలుగురు చేరుకొని మారి చేసినారు. ఊర్లో పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ అడ్డు రాలేదు. ఇక ఈ సంఘటన జరగంగానే చంద్రాలు సారు గట్టిగానే రియాక్ట్ అయ్యిండు. అప్పుడే చెప్పిండుగా స్టేజ్ మీద సారు, ఆడపిల్ల జోలికి ఎవరన్నా వస్తే గదే ఆఖరి దినమని చెప్పేసి. గట్లనే జరిగింది ఇవాళ. ఇక కుప్పం ప్రభుత్వ దవాఖానలు అయితే ఈ అక్క చికిత్స తీసుకుంటుంటే కొంతమంది టీడీపీ అధికారులు ఫోన్ చేసి పరామర్శించుర్రు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్న ఫోన్ చేసి వీడియో కాల్ కూడా మాట్లాడి అక్కని పరామర్శించుడు చూడుర్రి. అసలు ఏం చేసిరమ్మా, ఏమైంది అసలు వాళ్ళతో ప్రాబ్లం అంటే అక్క మొత్తం చెప్పబట్టే పిల్లగాని టీసీ చింపేసిర్రు, నా చీర లాగిర్రు, చంపేస్తామని బెదిరించిర్రు. ఇక అన్న కూడా అవన్నీ నువ్వు పట్టించుకోకు, మీకు మేమున్నాం, నీకు ఎసువంటి సహకారం కావాలన్నా కానీ గీ ప్రభుత్వం అండగుంటుంది, డోంట్ వరీ అని చెప్పిండు. గట్లనే హోంమంత్రి అనిత మేడం కూడా ఫోన్ చేసి గీ విషయం పట్ల అయితే గట్టిగానే రియాక్ట్ అయింది. నిన్నెవరైతే కష్టపెట్టిరో గల్లకు శిక్ష అయితే గట్టిగా పడుతుంది, నువ్వేం ఫికర్ చేయకని చెప్పేసి భరోసా అయితే ఇచ్చింది. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లలు టీసీ తీసుకుంటాము హాస్టల్ వేస్తామనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది. టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేయిని అడ్డు పెట్టుకున్నాను.
నా చీర 2 వెనక్కి పట్టుకొని చీరలంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలనేసి చెప్పి కట్టేసి కొట్టినారు మేడం. వేరే కాలు చుట్టేదానికి లేదు, మారు చేసేసినారు మేడం. నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు, వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు. మీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా.